తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయులకు, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాలు మనం ఎన్నో జరుపుకోవాలి. ఈరోజు మన బ్రతుకుల్లో స్వాతంత్రం ఏందో కానీ రాజకీయ నాయకుల జీవితాల స్వాతంత్రం వచ్చింది. అది ఎట్లాంటి స్వాతంత్రం అంటే సోదరులారా, ఈరోజు రాజ్యాంగాన్ని సైతం లెక్క చేయకుండా భూములు కబ్జా చేసే విషయంలో, రాజ్యాంగాన్ని సైతం దాంట్లో ఉన్న ఆర్టికల్ని పట్టించుకోకుండా విచ్చలవిడితత్వంగా వ్యవహరించే ఈ యొక్క రాజకీయ నాయకులకు స్వాతంత్ర్యం వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ భారతదేశ రాష్ట్ర ప్రజలకు కానీ స్వాతంత్రం రాలా. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు నాకు సిగ్గు అనిపిస్తుందంటే, ఈరోజు భారతదేశం తప్పు కాదు, ఈరోజు సిస్టమ్ది తప్పు. ఈరోజు ఛాయ్ అమ్ముకున్నోడు, ఈరోజు గుట్కా అమ్మినోడు, ఓటుకున్నోడు, కేసులు దొరికినోడు ఈరోజు రాజ్యాలను ఏలుతున్నారంటే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది. నీతిగా నిజాయితీగా ఈరోజు సోల్జర్స్ బార్డర్ దగ్గర కాపలా కాసుకుంటూ వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండుకుంటూ భారతదేశానికి రక్షణగా ఉంటూ వాళ్ళు అక్కడ ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే వాళ్ళ బతుకుల్లో స్వాతంత్రం లేదు. ఈరోజు దేశానికి వెన్నుముక్కలైన రైతాంగం వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ రైతాంగానికి సరైన గిట్టుబాటు రేట్లు, సరైన యూరియా ధరలు, సరైన మద్దతు ధరలు, సరైన రైతు భరోసా, సరైన నీళ్లు, కరెంటు ఇవేవి లేకుండా స్వాతంత్రాన్ని ఎన్నడో హరించింది ఈ ప్రభుత్వాలు. అసొంటిది ఈరోజు ఏ విధమైన స్వాతంత్రం జరుపుకుందాం, ఏ రకమైన స్వాతంత్రం జరుపుకుందాం? స్వాతంత్ర సమర యోధులు ఎందరో మంది ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు కనుమరుగైతే ఈరోజు ముందొచ్చి నిలబడింది ఎవరు? సో అవన్నీ నెక్స్ట్ స్టెప్లో మాట్లాడుకుందాం. అదేవిధంగా మీకు ప్రధానంగా చెప్పాలంటే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని పరిపాలన ఏందో కానీ ప్రతిదానికి సభలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొని దానిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడము, ఈ తెలంగాణ ప్రాంతానికి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆయన ప్రస్తావించడము, వాళ్ళ తోటి సభ్యులు మంత్రులందరూ సపట్లు కొట్టడము, ఇదంతా ఒక లెక్క అయితే, నిన్న దానం నాగేందర్ గారు ఆయన చేసిందో లెక్క, మామూలు లెక్క కాదు అది. ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీద ఎక్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల అని చెప్పేసి మర్చిపోయి చెప్పాలా, కావాలనే చెప్పిండు. సభ మొత్తం ఒకటే ఈలలు, సభ అంతా ఒకటి. బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే పట్టాభిషేకం జరుపుతూ ఉన్నప్పుడు భల్లాలదేవో కాకుండా అమరేంద్ర బాహుబలి నేను అనగానే జనాలు ఏ విధంగా వాళ్ళ క్రౌడ్ తోటి, వాళ్ళ అభిమానంతో ఏ విధంగా ఆయనకున్న స్ట్రాటజీని ప్లే చేసుకుంటారో ఆ విధంగా నిన్న సభ రేవంత్ రెడ్డిది అయిన క్రేజ్ మాత్రం కేసీఆర్ది అన్నట్టుగా కనిపించింది నిన్న. అయితే ఇక్కడ కేసీఆర్ని ఏదో చేసే ప్రయత్నాలు నా దగ్గర అయితే అసలే లేదు. నేను ఏం చెప్తున్నా అంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిని సైతం లెక్క చేయని బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ లాంటి వాళ్ళు, మిగతా పోచం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, అతని పేరేంది, నిన్న మొన్న స్పెట్స్ చేసుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు సీఎంని సైతం లెక్క చేయట్లేదు. అది కారణం ఏం తెలుసా? ఈయన అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు, ఈయన పరిపాలన కరెక్ట్గా లేదు. తెలంగాణ ఉన్నోడికే మర్యాద, తెలంగాణ నుంచి పదే పదే ఢిల్లీకి వలస పోయినోడికి ఇదే మా మర్యాద అంటూ ఈరోజు ఒక యాంగిల్లో చూసుకుంటే వారిని లెక్కనే కనిపిస్తూ ఉంది. దానం నాగేందర్ గారు సభ మీద ఎక్కి కేసీఆర్ గారే సీఎం అని చెప్పగానే జనాల్లోనే ఎంత క్రేజ్ ఉందో చూసారా? ఒకసారి నేను చెప్పుడు కన్నా మీరే వినండి. రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తారాలు ఖర్చుకునే చూసారా ఏ విధమైన జనాల క్రౌడ్ వస్తూ ఉందో, ఏ విధమైన క్రౌడ్ వస్తూ ఉందో. కేసీఆర్ పేరు తీయగానే, కల్వకుంట్ల అని పేరు తీయగానే సభ రేవంత్ రెడ్డిది అయిన క్రేజ్ మాత్రం కేసీఆర్ది అన్నట్టు ఇక్కడ కనబడుతుందా లేదా? ఈరోజు పదే పదే కేసీఆర్ పేరు చెరిపేస్తే చెరిగిపోదు. కేసీఆర్ చరిత్రను ముట్టుకుంటే అది తరగనిది కాదు. లేదు, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించింది, పదే పదే వెనకాల పడతా, కేసీఆర్ వెనకాలనే పడతా, బీఆర్ఎస్ పార్టీ వెనకాల పడతా అంటే రాబోయే రోజుల్లో చూడడానికి నీ ఉనికి కూడా ఉండదు. కేసీఆర్ నెత్తిన ఎంట్రుక నీడ ఉంటే చూసిర్రా, ఆ నీడను కూడా టచ్ చేయలేరు, ఆ నీడను కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు టచ్ చేయలేరు. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్. భారతదేశంలో ఎందరో మంది స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు. ఆ యోధుల గురించి ఈరోజు మనం ప్రతిదీ తెలుపుకుందాం. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందరో మంది తెలంగాణ రావడానికి ఎందరో మంది యోధులు ఉన్నారు. అందులో శ్రీకాంత చారి పేరెత్తుకుంటూనే
రోమాలు నిక్కబొడిచేటట్టుగా ఉద్యమంలో ఒక నిప్పుకి ఆహుతి అయిపోయిండు, ఒక నిప్పుకి దహనమైపోయిండు ఆ మనిషి. నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రావాలి అని చెప్పేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరణించిన అతి గొప్ప వీరుడు శ్రీకాంతచారి. తెలంగాణ రాష్ట్రంలో వాడ వాడ గల్లీ గల్లీ ప్రజలను చైతన్యవంతపరిచి 17 ముక్కలుగా, ఒక ఆడబిడ్డను చూడకుండా 17 ముక్కలుగా నరికిన ఆ నారి, వీర నారి, బెల్లి లలిత అనే వీరనారి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పేరు వినబడుతుందా? వినబడదు. కేసీఆర్ గారు ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది చనిపోతూ ఉన్నారు, ఇట్లుంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదు. 1969లో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. ఆనాడు 369 మంది తొలి దశ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాల్చి చంపిర్రు. ఇదే ఆ ఉద్యమం గురించి జై తెలంగాణ అనే ఒక ప్రస్తావన చేస్తే కాల్చి చంపిర్రు. ఇంకా ఎన్నేళ్ళు ఇట్లనే కొనసాగించుకుంటూ వస్తారు. కేసీఆర్ అనేటోడు ఇక బతుకుడా తెలంగాణ వచ్చుడా అనేది నినాదం ఇచ్చి అనవసరంగా బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, 1200 కుటుంబాలు బలిదానాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉద్యమాన్ని రగిలించి ఉస్మానియా యూనివర్సిటీ ఏకమయ్యి కొట్లాడితే ఈరోజు తెలంగాణ వచ్చింది. అటువంటి గొప్ప చరిత్ర గల కూడా నా తెలంగాణ ఇది. అటువంటి తెలంగాణలో కేసీఆర్ని లేకుండా చేస్తున్నాడు పిచ్చితత్వం అంట. నేను దానంతా పిచ్చి పని మరొక లేదని చెప్తా. అటువంటి గొప్ప నాయకుడు, ఏకైక నాయకుడు, తిరగబడ్డ నాయకుడు, ఢిల్లీ గద్దెలు వణికించిన నాయకుడు, ఢిల్లీ గద్దెల వరకు తెలంగాణ సెగను అంటించిన నాయకుడు, తెలంగాణను మేఘాల మీద నడిపిన నాయకుడు, 10 ఏళ్లలో అద్భుతాన్ని చూపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మురిపిస్తా అంటే జనాలు మర్చిపోతారా? జనాలు మర్చిపోతారా? ఈరోజు దానం నాగేందర్ కావాలని చెప్పిండు, అక్కడ మర్చిపోయి చెప్పలా, కావాలనే చెప్పిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కంప్లీట్గా చెప్దాం అనుకున్నాడు, కానీ 2-3 బిల్లులు వచ్చేది ఆగేది ఉండే, అందుకని ఆయన స్టక్ కొట్టిండు. ఆ బిల్లులు వచ్చి ఉండుంటే మాత్రము దానం నాగేందర్ కూడా జై కేసీఆర్ అనేటోడు ఆ సభ మీద ఎక్కి. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ కథ జనం చూస్తూ ఉన్నారు, జనం లెక్క పెడతా ఉన్నారు, కథ సీన్ తారుమారయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొత్త ఉద్యమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసపోయిన కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ ఒకసారి వినండి ఆ క్రేజ్, ఆ క్రౌడ్ని ఒక్కసారి వినండి మీరైతే. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తారాలు తరుచుకునే అయితే ఇది ఒక్కటే పెట్టుకొని హైలైట్గా చూపిస్తున్నావా అదా ఇదని మీకు డౌట్ రావచ్చు సోదరులారా. నేను ఎవరిని ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తలేను. ఇదే కాంగ్రెస్ పార్టీకి నేను కావాలని చెప్పట్లా, ఇదే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ప్రజల ద్వారా చాలా వీడియోలు నేను కూడా చిత్రీకరించిన. ఆనాడు నన్ను బీఆర్ఎస్ అన్నారు, ఆనాడు నన్ను కాంగ్రెస్ అన్నారు, ఈనాడు బీఆర్ఎస్ అంటున్నారు. సరే, జనాలు ఏదనుకున్నా మనకు సంబంధం లేదు, మనం నిజాయితీ నిజంగానే ఉండటానికి చూపెడతాం తప్ప ఏది కూడా లెక్కించే కార్యక్రమం ఉండదు. అంత గొప్పగా 10 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యం తిప్పిన కేసీఆర్ గారి పరిపాలన టక్కర పెట్టిన రేవంత్ రెడ్డి చరిత్ర చాలా గొప్పది, అతిపెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది. మన అంత గొప్ప చరిత్ర ఉన్నోడు స్టేజ్ మీద వచ్చి బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం ఈరోజు చీకొడతా ఉంది, ఇట్లాంటోడా అని చెప్పేసి. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ మించి ఏదో అభివృద్ధి చేస్తాడు, కేసీఆర్ మించి అద్భుతమైన పరిపాలన అందిస్తాడని చెప్పేసి వీళ్ళు ఎంతో ఆశపడి రేవంత్ రెడ్డి పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్న తెలంగాణ ప్రజలందరినీ కూడా ఈరోజు మోసం చేసి మాట్లాడితే కాళేశ్వరం కూలింది, కేసీఆర్ని జైలుకు పంపిస్తా, హరీష్ రావు కేటీఆర్ సిట్ విచారణ చేపించి జైలుకు పంపిస్తా, వాళ్ళను ఉరిదీస్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం వల్ల పరిపాలన ఎక్కడ ఉంది? 100 రోజుల్లో నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ గ్యారెంటీ ఎడిపోయింది, ఆ గ్యారెంటీ ఎడిపోయింది. ఈరోజు దాని గురించి ప్రస్తావన ఉండదా? కేసీఆర్ కుటుంబమైనా ఏ సభ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ ముచ్చడైనా, వేరే ముచ్చట ఏది కూడా లేదా? అదే ఉందా టాపిక్? వేరే టాపికే లేదా? మరి దేనికోసం ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? ఎవరి ప్రాణాలు తీయడానికి ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం మీద తల్లడిల్తూ ఉంది, తెలంగాణ ఈరోజు గోసగా ఎదురు చూస్తూ ఉంది. మాకేమైనా న్యాయం కానీ మాకేమైనా జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వానికి మినిమం చిత్తశుద్ధి ఉండదా?
ఒక చిత్తశుద్ధి లాంటిది ఏది ఉండదా? అడ్డగోలు ఆలోచనలు, విచ్చలవిడి ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు. దేనికోసం ఇదంతా? తెలంగాణ సమాజీకరణ మారాలా? ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ గురించి ఇంకెన్ని రోజులు మాట్లాడతాడు? రైతు బంధు చూడు చేత కాదు, ప్రజల్ని పరిపాలించుడు చేత కాదు. ఈరోజు 80 ఏళ్ళ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా భారతదేశంలో ఒక రోడ్డు లేదు కాంగ్రెస్ పరిపాలన. తాగునీళ్ళు చక్కగా లేదు, సాగునీళ్ళు చక్కగా లేదు, యూరియాలు సకాలంలో దొరకడం లేదు. ఈరోజు పంటకు మద్దతు ధర లేకుండా పోయింది. పంటలు వేసుకుందామని రైతులు చూస్తూ ఉంటే ఓ వ్యవసాయ శాఖ మంత్రి అయి ఉండి మీరు సన్న ఓట్లు వేసుకోవద్దు, మీరు పెసర్లు పండించండి, మొక్కజొన్నలు పండించండి, గడ్డి పండించండి, గడ్డిలో ఉన్న గింజల్ని పండించండి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉంటే రైతులు ఏం చేయాలా? ఈరోజు ఓట్లేసి గెలిపించిన ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దేనికోసం ఉన్నారు? గడ్డి పీకనికి ఉన్నారా? దేనికోసం ఉన్నారు? 80వ స్వాతంత్ర భారతదేశంలో ఇదే మనం చూడాలనుకుంది. కేసీఆర్ గారు సందర్భంలో మాట అంటాడు, ఉద్యమాలు చేసుకుని సూర్యాపేట 5 నుంచి సిరిసిల్ల పోయే దారిలో ఓ గోడ మీద రైతులు ఎవరు కూడా చనిపోవద్దు, దయచేసి పెట్టుబడులు అందలేదనో ఏదో చేయొద్దనో ఎవరు కూడా చనిపోయేదని ఒక రాత ఉంటే కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారితో ఒక మాట అన్నారట. ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో మనం చూడాలనుకున్నది ఇదా అని చెప్పేసి కేసీఆర్ గారు అది చూసి చలించి వ్యవసాయ రంగం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కాళేశ్వరం కట్టింది కదా. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి గిట్ల తింటా ఉన్నారా? అటువంటి కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేసి కాళేశ్వరం కూలిందని చెప్పేసి, కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి, రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళు అందించడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒక్క నుండి సార్లు తెలంగాణ రాష్ట్రం నీళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మరి గ్రావిటీ కెనాల గురించి వాడు మాట్లాడు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకురావచ్చు కదా అని వీళ్ళు తెలివిరాని సన్నాసులు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న కొందరు సోమేరి మొక్కల్లో ఏం చేస్తూ ఉన్నారు? తుమ్మిడిహెట్టి దగ్గర కట్టరా ప్రాజెక్ట్ అంటే ఎట్లా కడతారు? ఆ భూభాగం మొత్తం మహారాష్ట్రుడిది, వాడు అక్కడ ప్రాజెక్టు కట్టనియాడు. ఒకవేళ కట్టిన 152 ఎఫ్ఆర్ఎల్లో కడితే అక్కడ నీళ్లు మనకు రావు. అక్కడ మిగిలేదు 100 టీఎంసీలే. అందులో 60 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటారు, 40 టీఎంసీలు మనం వాడుకుంటాం. అది ఓన్లీ దసరా వరకే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వీళ్ళు కాళేశ్వరం కూలిపోవాలని చెప్పేసి వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు కూలిపోవాలని చెప్పేసి. ఇంతటి గొప్ప తెలంగాణలో సరే కేసీఆర్ని ప్రస్తావించకుండా పర్లేదు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకున్నా పర్వాలేదు. కాళేశ్వరం నేనే కట్టినాను నీ అకౌంట్లో వేసుకుంటే ఏమైంది? నీ అకౌంట్లో వేసుకొని రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందిస్తే ఏమైంది? అవన్నీ చేత కాదా? కాదు.